ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనలు 50వ అధ్యాయము 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపదలు మనలను చుట్టుకొని ఉన్నప్పుడు మనకు ఏది దిక్కు, ఎక్కడి నుంచి మనకు సహాయము వచ్చును అనని ఆలోచిస్తున్నావా? దేవుడు సెలవిస్తున్న మాట, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషుల సహాయము వ్యర్థము, రాజుల సహాయము వ్యర్థము, కానీ మన ప్రభువు మనకు సహాయకుడు. ఆపత్కాలములో ఆయనకు మొర్రపెట్టుము, నీ మొరను ఆలకించి నీకు ప్రత్యుత్తరమిచ్చే దేవుడు. ఆయన అందరికీ ఉపకారి. ఇశ్రాయేలీలు అనేక సంవత్సరములు దాస్యపు గృహంలో ఉన్నప్పుడు ప్రభువు వాళ్ళని విడిపించి నడిపించి వారి ద్వారా మహిమ తెచ్చుకుంటూ వచ్చాడు. అట్టి దేవుడు పరమకాణానికి వెళ్ళుటకు మనల్ని సిద్ధపరుస్తున్న దేవుడు. నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో నిన్నెందుకు విడిచిపెట్టేస్తాడు? ఆయన మీద ఆధారపడు. ఆయన న్యాయకర్త అయ్యున్నాడు. ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదు, ఆయన వేంచేయుచున్నాడు. నీవు ఏ ఆపదలో చిక్కుకున్నప్పటికీ ఉన్నట్టుండి త్వరపడి దేవుని సన్నిధికి రా. ఆయన సన్నిధిలో నిన్ను నీవు సబ్మిట్ చేసుకో. ప్రభువా, నా పరిస్థితి ఇదని ఆయన పాదముల మీద పడు. అప్పుడు నిన్ను ఆయన విడిపించి నీ ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగాను మార్గదర్శిగాను ఉంచుతాడు.